ఎక్కడ ప్రభుత్వం వస్తుంది లేకపోతే లీడర్లు వచ్చి మీకు రక్షణ ఇస్తారంటే అది కాని పని. స్థానికంగా మీరు బలోపేతం కావాల్సింది. ఆదివాసులు మీరందరూ కూడా ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు దాష్టికాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది. పోరాటం అంటే నేను ఏమంటున్నా అంటే మీరు అందరు సంఘటితంగా ఒక్కసారి ముందుకు వచ్చినట్టు. పోలీసులు వాళ్ళకు ప్రొటెక్షన్కి రాదు, సపోర్ట్కి రాదు. పోలీసు కేసులు ఏమి కాదు, ఓన్లీ ఫారెస్ట్ కేసులు పెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాబట్టి ఫారెస్ట్ కేసులలో ఏమైతుంది? పిఓఆర్ కేసులు పెడితే ఏం నిలుస్తాయా? కోర్టులో నిలుస్తాయా? కేవలం భయపెట్టే ఆలోచన చేస్తారు. వాళ్ళు పోలీసుల షెల్టర్ తీసుకొని 353 అంటే ఒక అటవీ అధికారిని లేకపోతే అడ్డుకున్నారు, లేకపోతే విధుల నుంచి ఆటంకపరిచారు అంటే ఆ పోలీసు అధికారులకు మేము చెప్తాం ఏం చేయాలి. పోలీసు అధికారులు ఎవరు? సిరిపుర్నిక ప్రజలారా అందరికీ నమస్కారం. మొన్న ఎమ్మెల్యే పాల్వే హరీష్ బాబు గారు ఒక సర్వసభ సమావేశం ఏర్పాటులో పోడు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. పోడు రైతులు వాళ్ళ హక్కులు ఏంటంటే పోడు భూములకు పట్టాలు రావాలి. అదేవిధంగా చాలా రోజుల నుండి ఫారెస్ట్ అధికారులు అటవీ శాఖ వాళ్ళు రైతుల మీద జులుం చూపిస్తున్నారు, వాళ్ళని దున్ననివ్వట్లేదు. ఇది చాలా రోజుల నుండి ఇది జరుగుతున్నది. ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైనా రైతులు వాళ్ళ సమస్యను పాలకుల దృష్టికి తీసుకువెళ్తారు, అక్కడ మాత్రమే వాళ్ళ పని. పాలకులు ఏం చేయాలి? సంబంధిత అటవీ శాఖ అధికారులకు లేదంటే పాలక వర్గమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో అటవీ శాఖ మంత్రులను కానీ లేకపోతే ఏదైతే పోడు భూములకు సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో ఎమ్మెల్యే గారే పాలకులు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఏనాడు కూడా ఎమ్మెల్యే పాల్వే హరీష్ బాబు గారు గతంలో కూడా ఈ పోడు భూమి సమస్య విషయంలో గత ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాడు. పోడు భూముల సమస్య చాలా రోజులుగా ఉన్నది, నాకు గనక ఓట్లేసి గెలిపిస్తే గనక ఒక్కటే దెబ్బతోటి గిరిజనులకు పోడు భూములకు పట్టాలు తీసుకొచ్చే బాధ్యత నాది. ఎందుకంటే పార్లమెంట్ లో చట్టం చేసేది మా సర్కారే. ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి పోడు భూములకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తానన్న మాట ఎమ్మెల్యే గారు కదా స్వయంగా ప్రజాముఖంగా ఆ రోజు కనుక చెప్పారు. కానీ ఈ రోజు ఏమంటున్నారు? మన నియోజకవర్గంలో పోడు సమస్యలు ఇండిగానే ఉన్నాయి, మీరందరూ సంఘటితం కావాలి, రైతులందరూ సంఘటితమై అటవీ శాఖను ఎదుర్కోవాలి అని ఈ మాట చెప్తా ఉంటే నాకు చాలా గుండె బరువెక్కింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పిలుపు ఇది. ఎందుకంటే ఏమంటున్నాడు? మీరే సంఘటితం కావాలంటే ఏంటిది? రైతులను ఫారెస్ట్ అధికారుల మీద ఉసిగొలపడానిక, వాళ్ళతో గొడవకి పడడానిక? రేపు పొద్దున్న రైతులను ఇలాంటి మీరు పిలుపునిస్తే రేపు రైతులు ఎమ్మెల్యే గారు ఈ విధంగా సంఘటితం అవ్వాలి, అటవీ శాఖ అధికారులను ఎదుర్కోవాలని అని చెప్పేసి రోడ్డు మీదకి రావాలని చెప్పేసి మీరే పిలుపునిచ్చారు. కాబట్టి మీ పిలుపు మేరకు అమాయక రైతులు రేపు అటవీ శాఖ అధికారులతోటి వాళ్ళు వాగ్దానికి రేపు ఎదురుదాడికి దిగితే, రేపు కేసులు అక్రమ కేసులు అయితే దానికి పూచి పారితే ఎవరండి? అంటే వాళ్ళు కేసుల పాలు కావాలా? ఫారెస్ట్ అధికారుల మీద దౌర్జన్యానికి దిగాలనే కదా, వాళ్ళని ఉసుగొల్పడానికేనా ఇలాంటి పిలిపించేది? ఇలాంటి కేసులు అయినా ఏమైతాయి? ఆ కేసులు ఫారెస్టుల్లో పెడితే ఏమైతుంది, దానికి ఏమైతుంది అని చెప్పేసి అంత నిర్మోహమాటంగా రైతులతో మీరు ఈ విధంగా పిలుపునిస్తే రేపు రైతులందరూ కలిసి రేపు దాడులకు ఒకవేళ ఫారెస్ట్ అధికారుల మీద దాడులకు పాల్పడితే రేపు జైలు పాలయ్యేది ఎవరండి? రెచ్చగొట్టేటోడు వీరు బాగానే ఉంటారు, రెచ్చిపోయిన రైతులే రేపు కేసుల పాలవుతారు, జైళ్ల పాలవుతారు. ఇప్పుడు నియోజకవర్గంలో నుండి నా బహుజన బిడ్డలకు రైతులకు నేను చెప్తా ఉన్నా, ఈ పిలుపు ఇంత అన్యాయమా? మీ చేతకాని తనము, మీ రైతులను ముందు పెట్టి మీరెనుకుంటూ ఉండడం ఏంటండి? ఇది చాలా సిగ్గుచేటు. ఇది పాలకుల చేతకానితనం. ఇది రైతుల భుజాల మీద తుపాకీ పెట్టి రైతులను ముందుండిపించడం అనేది ఇది చాలా సిగ్గుచేటు. ఎమ్మెల్యే గారు మీరేం చేయాలి? మీరు అటవీ శాఖ అధికారులను సమన్వయం చేయాలి. వాళ్ళు ఏంది
వాళ్ళు సంఘటితం కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు సక్రమంగా చట్టసభలో వెళ్ళండి, కూర్చొని మాట్లాడండి. లేదంటే చట్టసభలకు వెళ్ళి మీ వల్ల కాకపోతే రాజీనామా చేయండి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, పాలకుల మీద ఒత్తిడి తీసుకురండి, అటవీ శాఖ మీద ఒత్తిడి తీసుకురండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి తీసుకురండి, అదేవిధంగా అటవీ శాఖ మంత్రి మీద ఒత్తిడి తీసుకురండి. లేదంటే మీరు ఆమరణ నిరాహార దీక్ష చేసి శాశ్వత పరిష్కారం తీసుకొని రావాలి. ఈ పని మీరు చేయకుండా రైతులు లూసుకెళ్ళిపోవడం అనేది చాలా ఇది దుర్మార్గము. నియోజక ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా? ఇంత బలహీన నేతగా మీరు ఉన్నారు కాబట్టి నియోజక ప్రజలారా, అందుకే చెప్తున్నాను, రాబోయే ఎన్నికల్లో ఒక కొత్త నాయకత్వాన్ని ఇప్పుడు అవసరం ఉంది నియోజకవర్గానికి. నేను కోరుతూ ఈ విషయాలన్నీ కూడా మీరు సంఘటితం, ఈ విషయాల్లో కావద్దు, మీరు అప్రమత్తంగా అండి, మీరు కేసుల పాలు కావద్దు. ఎమ్మెల్యే గారిని మీరు నిలదీయండి. ఎమ్మెల్యే గారు అందరు రైతులు నిలదీసి మీరు సాధించుకోవాల్సిందిగా, ఫారెస్ట్ అధికారులతో మీరు గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే గారు మీరు నిలదీయాల్సిందిగా ఒక బహుజన బిడ్డగా, ఒక రైతు బిడ్డగా మీకు అందరికి చెప్తా ఉన్నాను. అందరికీ జై భీమ్. థ్యాంక్ యూ.